We have nutritionist Karthik garu with us. ఏది మిత్ ఏది ఫ్యాక్ట్? చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసేది ఏమంటే అట్లీస్ట్ సంవత్సరానికి 1-2 సార్లు హెల్త్ చెకప్ చేయించుకోండి. అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. పిల్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లయితే చూస్తామో మన హెల్త్ రిపోర్ట్ కూడా అలా చూసుకోవాలి. లేకపోతే జనరల్ గా ఇందాక నేను మాల్లో అక్కడ మొత్తం వెతుకుతే 1-2 హెల్తీ స్టాల్స్ ఉన్నాయి, మిగతాదంతా జంకే. ఆ జంక్ దగ్గర చాలా ఎక్కువ ఉన్నారు. అంటే దాంట్లో పైన అంత కాన్షియస్నెస్ ఉన్నప్పుడు దీని గురించి కూడా ఆలోచన చేయాలి కదా. 2026 లో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవాలి. మీ బయోమార్కర్స్ ప్రకారంగా ఎలా ఉన్నారు, మీ బాడీ కాంపోజిషన్ స్కేల్స్ ఉంటాయి జిమ్స్ లో. సో ఆ స్కేల్స్ లో మీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, బోన్ స్ట్రెంత్ ఉందా లేదా, వాటర్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ చూడాలి. సింగిల్ ఉమెన్ కాంటాక్ట్ అయినప్పుడు పెళ్ళి ఎప్పుడు ఉంది మేడం అని అడుగుతాను. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం సార్. దానికోసము వీళ్ళు బరువు తగ్గాలో లేదా పీసీఓడి నార్మల్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే ఒక అకేషన్ కోసం తగ్గుతున్నారు కానీ. సో హెల్దీ డైట్ తో డెఫినెట్లీ థైరాయిడ్ ని రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయింది టాబ్లెట్స్ అంటే ఇంకా ఫర్ లైఫ్ అలా అనుకుంటారు. బట్ ఎక్సర్సైజ్ చేయడము, మంచిగా నిద్రపోవడము, న్యూట్రిషియస్ గా తినడము, మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా పెట్టుకోవడం పైన ఉండదు. టీలు కాఫీలు అవాయిడ్ చేయాలా? ఇది మన ఇండియాలో పెద్ద యాక్చువల్గా ఏమైపోతుందంటే తిని అలానే కూర్చుంటే సమస్య. తిని ఏం చేస్తున్నాం మనం?